So good afternoon, all children. So welcome back for our Padati fourth session. So Ivala, we have Pavitra Madam with us who will be teaching Madhubani Arts. So andaru items to ready ga unnara నేర్చుకోవడానికి? Ready? Yes? Okay, Pavitra, it's all yours now. So make a co-host undi. So Okay, you ma'am. can unmute if you want to talk to any children. You can go there and click on unmute option. And then you can ask Okay, them ma'am. to show the drawings or whatever you'll be teaching to them. Okay, madam. Yes, It's 1 then- hour class, madam. Yeah, 40 to 45 minutes you can take. If it goes another 5-10 minutes or 1 hour, no problem. Okay, madam. Can I show the art that I want to make them to draw, madam? Yes, you can show. Okay, madam. So, good afternoon, students. Today we are going to draw this Madhubani art. This art we are going to draw. So, first of all, take your white papers and then మీరు అన్ని మీ పేపర్స్ లో బోర్డర్స్ ని డ్రా చేసుకోండి like this. Can you see? Pavitra, sorry to interrupt in between. Okay, ma'am. We have all the children here below 15 years only. So we have like small children of 8 years, 9 years also. So you'll Okay, have to ma'am. be little slower and then they will follow you. Okay, madam. Okay. So children, మీరు మీ వైట్ పేపర్స్ ని తీసుకోండి, అందులో 4 sides border ఇలా మార్జిన్ వేసుకోండి. Then we can start this art. Yeah, Sasank Nagima. Yes, ma'am. Madam, అంటే నేనైతే డ్రా చేస్తాను ఆల్రెడీ అప్పుడు చెప్పారు. Sorry, your voice is not so clear, ma. Can you repeat? మేడం అంటే మాకు స్కూల్లో చెప్పారు మేడం మధుబని ఆర్ట్ అనేది. అంటే నేను ఒకసారి నా డ్రాయింగ్ చూపించా ప్రజెంట్ చేసి. మార్జిన్ డ్రా చేస్తున్నావా? అది కాదు మేడం, నాకు స్కూల్లో చెప్పించారు ఈ మధుబని ఆర్ట్. అది నేను మీకు షేర్ చేయనా ఒకసారి? It's okay, no whatever problem. Nana నీకు ఆల్రెడీ వచ్చి ఉంటే you just keep that. ఇప్పుడు మేడం నేర్పించేది you start continuing. Yes. First Pavitra. of all, margin draw చేసుకోండి, then we can start our class. 4 sides margin is very important. So first of all, ఇలా margin draw చేసుకోండి. Students, you can focus your cameras on your white sheet so that madam ki మీరు ఏం డ్రా చేస్తున్నారు అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. Okay. Yeah, okay. 4 sides margin is enough. Okay, good. అందరూ మార్జిన్స్ అయిపోయాయి కదా, సో నౌ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ఆర్ రెడీ? సో ఫస్ట్ మనం ఏంటంటే లోటస్ ఈ ఫ్లవర్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం అప్రాక్సిమేట్ గా ఈ ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ రావాలి ఇన్ సేమ్ పేజ్. సో మనం ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఫస్ట్ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సో కీప్ స్మాల్ డాట్ హియర్. ఓకే, దెన్ సెకండ్ ఫ్లవర్ కొంచెం స్పేస్ ఇచ్చి సెకండ్ ఫ్లవర్ కి ఒక స్మాల్ డాట్ ని డ్రా చేయండి. అండ్ అగైన్ థర్డ్ ఫ్లవర్. Three dots
ఇది ఒక స్మాల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయినట్టు ఉంటుంది 3 డాట్స్. అలా ఒక 3 డాట్స్ ని డ్రా చేసుకోండి. ఓకే, దెన్ మనం ఒక ఫస్ట్ ఫ్లవర్ ని డ్రా చేస్తున్నాం. సో ఫస్ట్ ఫ్లవర్ ని డ్రా చేసేటప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ ఎక్కడైతే మనం చేసుకున్నామో ఆ మార్కింగ్ కి మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఫ్లవర్ కున్న ఫస్ట్ పెటల్. సో ఒక లీఫ్ షేప్ అన్నమాట. అందరికి కనిపిస్తుందా? సో ఇలా ఫస్ట్ ఫ్లవర్ కి మనం ఏ డాట్ అయితే పెట్టుకున్నామో ఆ డాట్ కి జాయిన్ చేస్తూ ఫస్ట్ ఫ్లవర్ ని డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ we have to give outline line. Same మనం అవుట్లైన్ ఇస్తున్నాం. స్లోగా డ్రా చేయండి. కెన్ యూ సీ మనం సేమ్ ఫ్లవర్ కి మళ్ళీ అవుట్లైన్ ఇచ్చాం. ఓకే, నౌ ఒక స్లాంటింగ్ లైన్ ని డ్రా చేయాలి. ఇలా ఒక స్లాంటింగ్ లైన్ ని డ్రా చేసి కింద నుంచి ఒక కర్వ్ ని తీసుకొని వచ్చి ఇట్లా బెండ్ చేసి ఈ స్లాంటింగ్ లైన్ ఎడ్జ్ కి మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, కింద నుంచి ఒక కర్వ్ ని ఇలా తీసుకుని పైకి వెళ్ళి ఈ స్లాంటింగ్ లైన్ ఎడ్జ్ కి మనం జాయిన్ చేసుకోవాలి. అయితే లోటస్ ఈజీగానే ఉండొచ్చు. సో సేమ్ అగైన్ దీనికి కూడా ఒక అవుట్లైన్ బార్డర్ ని మనం ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పెటల్ ని మనం డ్రా చేద్దాం. అగైన్ వన్ కర్వ్ అండ్ ఈ డౌన్ నుంచి ఈ ఫ్లవర్ ఫస్ట్ పెటల్ ఏదైతే వేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఒక పెటల్ ని ఇలా కర్వ్ ని డ్రా చేసుకుంటాం. అగైన్ సేమ్ దీనికి కూడా మనం అవుట్లైన్ వేసుకోవాలి. బీ కేర్ఫుల్ విత్ దిస్ కర్వ్స్. ఓకే, ఈ కర్వ్స్ ని చాలా స్లోగా డ్రా చేయండి. ఓకే, నౌ మనం ఇటు సైడ్ పెటల్స్ ని డ్రా చేద్దాం. అగైన్ సేమ్ ఒక స్లాంటింగ్ లైన్ ని డ్రా చేసుకోవాలి లైక్ దిస్. ఆ స్లాంటింగ్ లైన్ ని ఇక్కడ కొంచెం బెండ్ చేసి ఒక కర్వ్ ని డ్రా చేసుకోవాలి. Again we should give outline to it. Again another slanting line here and curve. And outline for it. Okay, now the petals ni draw చేస్తున్నాం.
It is downward like S shape. ఇలా ఒక కర్వ్ S షేప్ లాగా మనం బెండ్ తీసుకోవాలి. అండ్ ఈ పెటల్ ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ హాఫ్ ఎడ్జ్ నుంచి ఇలా జాయిన్ చేసుకోవాలి. Again outline for it. Okay, now second one. Same ఇలా S లాగా కొంచెం స్లైట్ S టైప్ షేప్ ని డ్రా చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు జాయింట్ హియర్. అంతే, దానికి అవుట్లైన్. ఓకే, ఫస్ట్ ఫ్లేవర్ అందరూ డ్రా చేశారా? Yeah, okay, good. Sai Suhas, okay, good. ఓకే, దెన్ మనం సెకండ్ ఫ్లేవర్ ని డ్రా చేద్దాం. ఇది వచ్చేసి రైట్ ఫేసింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లేవర్ మనం లెఫ్ట్ ఫేసింగ్ కి చూసేలాగా మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ పెటల్ సేమ్ డ్రా చేసాము, ఇక్కడ కూడా అన్ని డ్రా చేస్తాం. ఓకే, అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్. ఫేసింగ్ వచ్చింది, ఫ్లేవర్ కి కొంచెం లెఫ్ట్ ఫేసింగ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సో మనం ఈ డాట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ డాట్ కి జాయిన్ చేస్తూ కొంచెం లెఫ్ట్ ఫేసింగ్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఓకే, దీనికి అగైన్ సేమ్ అవుట్లైన్. మ్యామ్ కొంచెం స్లోగా. ఓకేనా? అందరూ కంప్లీట్ చేశారా? ఫస్ట్ ఫ్లేవర్ అండ్ సెకండ్ ఫ్లేవర్. సెకండ్ ఫ్లేవర్ లో ఫస్ట్ పెటల్.
Pavitra, if you want to check, you can Okay. ask them to focus their cameras on the sheet and you can check the drawing till now, whatever has happened. ఓకే మేడం. మీ ఆర్ట్ చూపించండి. ఓకే. కెమెరాస్ కి పర్ఫెక్ట్ గా చూపించండి. యా ఓకే. అక్షిత సెకండ్ ఫ్లవర్ పెటల్ ఇంకొంచెం పెద్దదిగా డ్రా చేయి. అండ్ ప్రణవ్ అండ్ ప్రశస్త మీరు కూడా సెకండ్ ఫ్లవర్ ని పెటల్ చిన్నది చేశారు, అది కొంచెం పెద్దదిగా డ్రా చేయండి. అండ్ రూపిని నీ సెకండ్ ఫ్లవర్ పెటల్ మరీ పెద్దదైంది, కొంచెం స్మాల్ సైజ్. హవీష అండ్ అవినాష్ కొంచెం కెమెరా దగ్గరికి పెట్టండి. ఓకే. యా మంజుష, యువర్స్ ఇస్ గుడ్, బట్ లెఫ్ట్ ఫేసింగ్ కి రాలేదు. యా గుడ్. హర్షిత అండ్ దేవి గుడ్. విభావరి, యువర్స్ ఇస్ గుడ్. ఐ థింక్ అందరూ కంప్లీట్ చేసినట్టున్నారు సెకండ్ ఫ్లవర్ ఈ పెటల్ వరకు. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం ఆర్ట్ ని. So again, slanting line, we have to draw some slanting line here. Then one small bend and curve again. So outline for it. Again one slanting line. And curve. Okay, are you completed this? So now again this side slanting line and one bend like this V shape and oka curve ni ee first petal ki join cheyali. Again outline for it.
Another slanting line. Again same. So now here again some S type of curve. Okay, up to this అందరూ కంప్లీట్ చేశారా? ఎవరైనా కంప్లీట్ చేయకపోతే you can raise your hands. I will wait. Okay, I will wait. Okay, then here again ఇక్కడ నుంచి జాయిన్ చేయటమే. ఈ పెటల్ కి ఆల్మోస్ట్ హాఫ్ నుంచి మనం జాయిన్ చేసుకోవాలి ఈ ఎస్ కర్వ్ కి. అగైన్ అవుట్లైన్ ఫర్ ఇట్. And here another petal. And again outline for it.
And if you completed, just Okay. focus your camera so that madam can see. If any corrections are there, she can let you know. Just focus చేయండి. Yeah, Sai Suhas, yours is good. Yeah, Prahastita and Pranav, yours also good. కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఒకసారి కెమెరాకి చూపించండి. యా మనోజ్ఞ, యువర్స్ ఇస్ గుడ్. యా లక్ష్మి, యువర్స్ ఆల్సో గుడ్. యా తరంగిణి, యువర్స్ ఆల్సో గుడ్. యా ప్రవీణ్య, యువర్స్ ఆల్సో గుడ్. Yeah, Vibhavari, Janani, Sai Lakshmi, Harini, and Hasini, all are good. Okay, I think మీరందరూ ఈ 2 flowers కంప్లీట్ చేసేసారు. So let's start our third flower. It will be straight. Okay, మనం ఫస్ట్ ఫ్లవర్ ని కొంచెం రైట్ ఫేసింగ్ వేసాం అండ్ సెకండ్ ఫ్లవర్ ని లెఫ్ట్ ఫేసింగ్ వేసాం. ఇప్పుడు ఈ థర్డ్ ఫ్లవర్ వచ్చేసి స్ట్రైట్ గా ఉంటుంది. ఓకేనా? సో అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. మనం ఈ థర్డ్ డాట్ ఏదైతే పెట్టుకున్నామో ఈ థర్డ్ డాట్ కి జాయిన్ చేయాలి. ఓకే, ఈ థర్డ్ డాట్ కి మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫోకస్ వెరీ కేర్ఫుల్లీ. This is very small flower. Okay, when compared to this bow, ఇది కొంచెం చిన్న ఫ్లవర్. Okay, again outline for it.
ఓకే, ఐ థింక్ ఈ ఫస్ట్ ఫ్లవర్ పెటల్ ని అందరూ డ్రా చేశారు అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్. దీనికి సెకండ్ పెటల్ ని డ్రా చేస్తున్నాము. ఓకే, స్లాంటింగ్ లైన్, దిస్ ఇస్ స్లాంటింగ్ లైన్. ఓకే, ఈ స్లాంటింగ్ లైన్ ని డ్రా చేసి అగైన్ వన్ కర్వ్. We have to draw curve. And outline. టీచర్ What's your doubt, ma? టీచర్ వీడియో ఆన్ అవ్వట్లేదు టీచర్ నాది. ఎవరమ్మా అది? సూర్యప్రభ టీచర్. సూర్యప్రభ రాజలక్ష్మి మహాలక్ష్మి టీచర్. ఓకే, వీడియో ఆన్ అవ్వట్లేదు టీచర్. ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. ఓకే, దట్స్ ఫైన్ మా, మీరు ప్రాక్టీస్ చేయండి, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మేడం చేసేది కనిపిస్తోంది కదా. తీసినాం మేడం Okay. చెప్తున్నట్టు తీస్తున్నాం టీచర్. ఓకే ఓకే మా, కంటిన్యూ చేయండి, క్లాస్ కంటిన్యూ చేద్దాము, మీరు డ్రా చేస్తూ ఉండండి. Okay, another slanting line. Observe very carefully, ma. ఇది స్ట్రైట్ గా వస్తుంది. మనం ఇంతసేపు ఫ్లవర్స్ ని ఇటు బెండ్ చేసాం, ఇటు బెండ్ చేసాం. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా వేయాలి ఈ ఫ్లవర్ ని. అగైన్ మనం ఒక స్లాంటింగ్ లైన్ ని ఇక్కడ డ్రా చేసుకున్నాము. ఒక కర్వ్ తో దీనికి జాయిన్ చేస్తాం. అగైన్ అవుట్లైన్ డ్రా చేస్తాము. And left side petals, same slanting line and curve. Outline for it. Again another slanting line and curve. And outline for it. ఈ డౌన్ పెటల్స్ ని సేమ్ ఇందాకలానే కొంచెం స్లైట్ గా ఎడ్జ్ టైప్ ఆఫ్ కర్వ్ తీసుకొని వేస్తాము. అండ్ అవుట్లైన్ ఫర్ ఇట్. Again another petal.
సో ఈ 3 ఫ్లేవర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి మీ కెమెరాస్ కి చూపించండి. No need to raise your hands for showing your work. ఏదైనా డౌట్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి. Yeah, good. I think caller completed this. సో మనం వీటికి తీగల్ని వేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్ కి ఎగ్జాక్ట్ గా డౌన్ లో 3 లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఒక మార్కింగ్ లైన్స్ లాగా. ఓకే, ఈ ఫ్లవర్ కి ఎగ్జాక్ట్ గా వన్స్ అందరూ ఫాలో అవ్వండి కేర్ఫుల్ గా. ఈ ఫ్లవర్ కి ఎగ్జాక్ట్ గా డౌన్ లో 3 మార్కింగ్ లైన్స్ ని మనం డ్రా చేసుకోవాలి. లైక్ దిస్ స్ట్రైట్ లైన్స్ అన్నమాట. ఇలా 3 లైన్స్ ని 1 ఫింగర్ గ్యాప్ అంత సైజ్ లో మనం డ్రా చేసుకోవాలి ఈ 3 లైన్స్. ఓకే, ఎవ్రీవన్ వాచ్ కేర్ఫుల్లీ. ఈ ఫ్లవర్ కి ఎగ్జాక్ట్ గా డౌన్ లో మనం 3 లైన్స్ ని డ్రా చేసుకుంటున్నాం. అంటే మనం ఏదైతే ఈ ఫ్లవర్ కి తీగలు వేస్తామో అవన్నీ ఇక్కడ మీట్ అవ్వాలి అని చెప్పేసి ఇది ఒక జాయింటింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ 3 లైన్స్ ని డ్రా చేసుకోవాలి బేస్ లైన్స్ లాగా. ఓకే, ఈ 3 లైన్స్ ని డ్రా చేశాక ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్లవర్ నుంచి ఈ ఎస్ షేప్ లో ఈ లైన్ కి ఫస్ట్ లైన్ కి జాయిన్ చేయాలి. ఈ ఫస్ట్ లైన్ ని ఈ లైన్ కి డ్రా చేయాలి. ఎస్ షేప్ కర్వ్ ని తీసుకోండి. Hamsika, what's your doubt? ఎస్ షేప్ లో దీనికి ఈ లైన్ కి ఫస్ట్ లైన్ కి జాయిన్ చేసుకోవాలి. ఓకే, and again another S from here to this line. From here to this line. Any curve కొంచెం S shape లో వచ్చేలాగా here to this line. And again this ఈ స్మాల్ ఫ్లవర్ మనం కింద ఏదైతే వేసుకున్నామో దాని నుంచి ఒక లైన్ ని తీసుకుని వచ్చి ఈ సెంటర్ లైన్ కి జాయిన్ చేయాలి. That's it. ఓకే, ఈ ఫ్లవర్ ఏదైతే మనం ఫస్ట్ డ్రా చేసుకున్నామో ఆ ఫ్లవర్ కి సెంటర్ లో ఒక అగైన్ ఎస్ షేప్ ఆఫ్ లైన్ ని ఒక డ్రా చేసుకోవాలి మనం. Okay, again from here to
ఇక్కడ నుంచి ఒక S shape of line. Second one. And third line is this side. ఇక్కడ ఒక empty space లాగా ఉంది కదా, అక్కడ అన్నమాట. ఇక్కడ ఒక లైన్ ని మళ్ళీ మనం డ్రా చేసుకుంటున్నాం. ఇది కూడా కొంచెం కర్వ్ లాగానే. ఓకే, ఈ కార్నర్ లో ఒక లైన్ ని డ్రా చేసుకుంటున్నాం. అగైన్ హియర్ ఈ ఫ్లవర్ నుంచి ఒక లైన్. అండ్ ఈ ఫ్లవర్ నుంచి ఇంకో లైన్. And again from this ఇది కంప్లీట్ అవగానే we can start coloring. ఓకే, మీ స్కెచ్ పెన్స్ ని రెడీగా పెట్టుకోండి. we can start coloring. So first red color, red or pink, మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి. రెడ్ ఆర్ పింక్, యువర్ విష్. మనం లోటస్ కి డ్రా చేయడం కోసం రెడ్ ఆర్ పింక్. ఓకే, సో ఫస్ట్ ఫ్లవర్ కి ఫస్ట్ పెటల్ కి మాత్రం డ్రా చేస్తున్నాం. డ్రా ఇట్ వెరీ కేర్ఫుల్లీ లైక్ దిస్. మీరు ఇలా స్క్రబ్ చేసినట్టు డ్రా చేయకూడదు. ఓకే, జిగ్జాగ్ యాంగిల్ లో డ్రా చేయకూడదు. స్కెచ్ అవుట్లుక్ మిస్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇలా డ్రా చేయాలి. స్ట్రైట్ గా ఒక పెయింట్ వేస్తున్నట్టు డ్రా చేయాలి. జిగ్జాగ్ యాంగిల్ లో డ్రా చేయొద్దు ఎవరు. ఇలా స్లోగా డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేసి దాని పక్కన ఒక స్ట్రైట్ లైన్ అలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అది మనం 2 అవుట్లైన్స్ డ్రా చేసాం కదా, లోపల అవుట్లైన్ లోపల డ్రా చేయాలి. అవుట్లైన్ కి బయట స్ప్రెడ్ అవ్వకూడదు. బీ కేర్ఫుల్ ఫర్ ఇట్. మళ్ళీ ఇక్కడ సేమ్ మనం ఏ షేప్ అయితే డ్రా చేస్తామో ఆ షేప్ తోనే మళ్ళీ ఇలా కలరింగ్ ని చేసుకుంటూ వెళ్ళాలి. జిగ్జాగ్ యాంగిల్ లో డ్రా చేయకూడదు. స్లోగా సేమ్ షేప్ ని మళ్ళీ డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే మళ్ళీ ఒకసారి స్కెచింగ్ అవుతుందో దాని మీద మళ్ళీ ప్రెజర్ చేయొద్దు. ఓకే, అగైన్ దిస్ సైడ్ మనం ఒక ఫ్లవర్ పెటల్ ని వదిలేస్తున్నాం. అది అబ్జర్వ్ చేయండి. అన్ని పెటల్స్ కి మనం డ్రా చేయట్లేదు. ఒక ఫ్లవర్ పెటల్ ని ఈ 2 సైడ్స్ వదులుతున్నాం. ఓకే, అగైన్ దిస్ సైడ్ స్లోగా ఈ షేప్ లోనే డ్రా చేసుకుంటూ రావాలి. జిగ్జాగ్ యాంగిల్ లో స్కెచ్ ని డ్రా చేయొద్దు.
స్కెచ్ ని జిగ్జాగ్ యాంగిల్ లో డ్రా చేయకండి. స్ట్రైట్ గా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇలా స్ట్రైట్ గా వేస్తున్నాను కదా, ఎగ్జాక్ట్ గా అలానే ఉండాలి. ఓకే. Yes, Shanmuka, what's your doubt? Unmute చేసుకోమ్మా. మ్యామ్ ఒకసారి కింద ఫ్లవర్ చూపిస్తారా? కింద ఫ్లవర్, యా దిస్ వన్. Yes ma'am. And that curves ma'am, I did not draw those both. ఓకే. ఆ కర్వ్స్ ఇంకా కింద ఫ్లవర్ కొంచెం లాస్ట్ 2 petals డ్రా చేయాలి. ఓకే ఓకే. Okay, madam. ఓకే మ్యామ్. ఓకే దెన్ ఈ కింద పెటల్ కి కూడా డ్రా చేసుకోవాలి. మనం ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ గా ఇక్కడ కిందన 3 డ్రా చేసాము. ఈ లైన్స్ కాకుండా 3 డ్రా చేసాము. అండ్ ఈ తీగకి ఒకటి డ్రా చేసాం. అండ్ ఈ ఫ్లవర్ లో ఒకటి, ఈ ఫ్లవర్ లో 2 కర్వ్స్ డ్రా చేసాం. ఓకే. ఈ కింద ఫ్లవర్ లో కూడా డ్రా చేసుకోండి. కలరింగ్ జిగ్జాగ్ యాంగిల్లో చేయొద్దు. స్లోగా ఇదే షేప్ లో వచ్చేలాగా డ్రా చేయాలి. స్కెచింగ్ జిగ్జాగ్ గా వెళ్ళొద్దు. ఓకే. ఫస్ట్ ఫ్లవర్ కంప్లీటెడ్. So again, same with second flower. స్లోగా డ్రా చేయండి. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. స్కెచ్ జిగ్జాగ్ గా వేయట్లేదు. కలర్ ని నీట్ గా ఫిల్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఓకే. అగైన్ లెఫ్ట్ సైడ్ ఒక పెటల్ అండ్ రైట్ సైడ్ ఒక పెటల్ ని వదిలేసి ఇక్కడ నుంచి థర్డ్ పెటల్ నుంచి మనం కలరింగ్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సెంటర్ పెటల్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒక పెటల్ అండ్ రైట్ సైడ్ ఒక పెటల్ ని లీడ్ చేసుకుని థర్డ్ పెటల్ నుంచి మనం డ్రా చేస్తున్నాం. ఓకే. అండ్ దిస్ సైడ్ ఆల్సో సేమ్. ఓకే. అగైన్ డౌన్ ఈ కింద పెటల్స్ కి డ్రా చేద్దాం. Color it very carefully.
జిగ్జాగ్ గా ఇలా డ్రా చేయకండి. కలర్ ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ అవుట్లైన్ ఏదైతే వేసుకున్నారో ఆ అవుట్లైన్ కి స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, యా షణ్ముఖ వశిష్ట, వాట్స్ యువర్ డౌట్? మ్యామ్ మేము ఒక దానికి రెడ్ ఒక దానికి పింక్ వేసుకోవచ్చా? యా వేసుకోవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. ఒక ఫ్లవర్ కి రెడ్ ఒక ఫ్లవర్ కి పింక్ వేసుకోవచ్చు. అండ్ కింద ఫ్లవర్ సేమ్ కాంబినేషన్ రావాలంటే వైలెట్ వేసుకోండి. ఇన్ కేస్ మీరు రెడ్ పింక్ వేస్తే కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వడానికి యూ హ్యావ్ టు యూజ్ వైలెట్ కలర్. ఓకే, వైలెట్. ఓకే మ్యామ్. 2 కలర్స్ ఇప్పుడు 4 కలర్స్ ఉంటే యూ కెన్ యూజ్ 2 రెడ్స్ అండ్ 2 పింక్స్. ఇక్కడ మనం 3 వేసాం కాబట్టి సో 3 డిఫరెంట్ వేరియంట్ కలర్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇఫ్ యూ యూజ్ పింక్ ఫర్ ఇట్ దెన్ యూజ్ వైలెట్ ఫర్ దిస్. ఓకే, yeah, Lakshmi Bhuvaneswari, what is your doubt? Madam, I do have the sketches, so I'm using color pencils. Can we use that, or do you want to use only sketches? You want to use sketches? No, ma'am, I have only color pencils. I'm using the color pencils. Can we? Okay, ma, no problem. You can use color pencils also. Okay, ma'am. Thank you. ఓకే, మనం ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ కి కూడా డ్రా చేద్దాం. ఓకే, ఈ అవుట్లైన్ కి స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా డ్రా చేయండి. అక్షిత, వాట్స్ యువర్ డౌట్? మ్యామ్ ఒక లాస్ట్ ఫ్లవర్ కి ఒక దానికి ఇంకో కలర్ వేయచ్చా? యా, యూ కెన్ మా. ఓకే. Color variations is your wish, but use
same colors, okay? We are Okay, using ma'am. warm colors, okay na? Okay, ma'am. Yeah. ఈ కలరింగ్ విషయంలో డౌట్ అయితే యూ కెన్ యూజ్ ఎనీ కలర్స్, ఓకే? ఎనీ కలర్స్ ఇన్ ద సెన్స్ వీఆర్ యూజింగ్ వార్మ్ సెట్ ఆఫ్ కలర్స్, దట్ ఈస్ ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. వార్మ్ కలర్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎల్లో. సో మనకి ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు దానికి బ్రైట్ గా ఉండాలి అంటే we must use something dark color in front, okay? We are going to use light color, that is yellow. We are going to use yellow on background. So మనం ఫ్రంట్ లో కొంచెం బ్రైట్ కలర్స్ ని యూజ్ చేయాలి, లైక్ రెడ్, పింక్ ఆర్ వైలెట్. ఈ 3 కలర్స్ ని ప్రిఫర్ చేయండి. రిగార్డింగ్ దిస్ ఏ డౌట్స్ ఉన్నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వేరే డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. సేమ్ డౌట్ అయితే యూ కెన్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఏదైనా న్యూ డౌట్ అయితేనే రైజ్ యువర్ హ్యాండ్స్. మిస్టేక్ గా ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ లోటస్, ఇక్కడ చిన్న ఉన్న లోటస్ కి అక్కడ కూడా కలర్ వేస్తాను. ఇది ఇక్కడ లేదు మ్యామ్, ఇక్కడ చూడండి మ్యామ్, మీరు ఎవ్రీ దానికి ఒక మధ్యలో ఒక స్పేస్ వదిలేమని చెప్పారు కదా మ్యామ్, ఇక్కడ దీంట్లో ఏమో స్పేస్ వదిలే మ్యామ్. నో ప్రాబ్లం, ఓకే? సరే మ్యామ్. మామ అసలు అక్కడ ఏం చేస్తాం మ్యామ్, అక్కడ మధ్య పైన వదిలేసిన వాటిలో we have to draw lines. మామీ దానికి రెండు సైడ్ లో కూడా వేసేనా? ఓకే నాన్న, ఇఫ్ నువ్వు ఈ అన్ని పెటల్స్ లో వేసేసి ఉంటే డ్రా ఇట్, ఓకే? ఇప్పుడు ఇన్ కేస్ ఈ సైడ్ పెటల్లో వేసేసి ఉంటే ఈ సైడ్ పెటల్లో కూడా డ్రా చేసాయి, ఓకే? నో ప్రాబ్లం ఇన్ ఇట్. ఓకే, మనం 3 ఫ్లవర్స్ ని కంప్లీట్ చేసాం. సో నౌ వీ హ్యావ్ టు టేక్ బ్లాక్ స్కెచ్. అందరూ బ్లాక్ స్కెచెస్ ని తీసుకోండి. అండ్ ఈ అవుట్లైన్స్ మనం డ్రా చేసుకున్నాం కదా, సేమ్ అగైన్ మనం వాటి మీదనే సేమ్ డ్రా చేస్తున్నాం. యూ కెన్ డూ ఇట్ వెరీ క్విక్లీ బికాజ్ ఆల్రెడీ డ్రా చేశారు కాబట్టి దాని మీద అవుట్లైన్ ఇస్తున్నారు, ఓకే? అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. మనం ఏదైతే పెన్సిల్ తో డ్రా చేసామో సేమ్ దాని మీదనే మనం మళ్ళీ అవుట్లైన్ చేస్తున్నాం బ్లాక్ స్కెచ్ తో. ఓకే, అగైన్ హియర్ డ్రా ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సేమ్ మనం అవుట్లైన్ చేస్తున్నాం. ఓకే, సో నౌ మనం స్లాంటింగ్ లైన్స్ వేస్తున్నాం. మనం ఎంటీ పెటల్స్ ఏదైతే వదులుకున్నామో వైట్ కలర్ లో, దాంట్లో
స్లాంటింగ్ లైన్స్ వేస్తున్నాం. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మనం స్లాంటింగ్ లైన్స్ అంటే డౌన్వర్డ్ లైన్స్ వేస్తున్నాం. ఓకే, అగైన్ సేమ్ టు దిస్ ఫ్లవర్ ఆల్సో. సెకండ్ ఫ్లవర్ కూడా సేమ్. ఓకే, అగైన్ ఇందులో కూడా డౌన్వర్డ్ లైన్స్ వేస్తున్నాం. Shanmugha sister, what's your doubt? మ్యామ్ దీంట్లో Yeah. స్లాంటింగ్ లైన్స్ వేసేటప్పుడు ఎన్ని వేయాలి మ్యామ్? ఎన్ని అని కౌంట్ లేదు నాన్న, ఎన్నైనా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సింధు, వాట్స్ యువర్ డౌట్? మేడం బ్లాక్ కలర్ స్కెచ్ లేదు మేడం. ఓకే, యూజ్ ఎనీ అదర్ డార్క్ కలర్ లైక్ బ్రౌన్ ఆర్ పర్పుల్. ఓకే మేడం. ఓకే, జోష్నా, వాట్స్ యువర్ డౌట్? ఓకే, మనం ఇప్పుడు థర్డ్ పెటల్ ని కూడా డ్రా చేద్దాం. సింధు, వాట్స్ యువర్ డౌట్ మా? Madam, I can use green, madam. Dark green. What ma? For outline? Yes, madam. Did you have this purple color? Madam, purple color sketch is not there, madam. Stick pen is there. Yeah, use it. Okay, madam. Thank you.
Pranati, what's your doubt, ma? Okay. థర్డ్ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయ్యాక సేమ్ స్లాంటింగ్ లైన్స్ ని డ్రా చేసుకోవాలి లోపల. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ లైన్స్ ని మనం డ్రా చేసామో వీటికి కూడా బ్లాక్ కలర్ స్కెచింగ్ వేసుకోవాలి. Okay, again for this. ఒకవేళ లైన్ కనుక మిస్ అయినా నో ప్రాబ్లం, ఆ ఎక్స్ట్రా స్కెచ్ లైన్ ని ఉంచేసి ఈ ఎక్స్ట్రా లైన్ ని రఫ్ చేసేస్తే సరిపోతుంది. నో నీడ్ టు వరీ. Yeah, what's your doubt, ma? Shanmukha Vasistha? Nagima, what's your doubt? Madam, Ma'am, Yeah. madam, మనము Sorry, ma, your voice is not so clear. ma'am, Yeah. మ్యామ్ ఇది లైన్స్ స్లాంటింగ్ లైన్స్ మనం వేరే కలర్ ఏమైనా డ్రా చేసుకోవచ్చా కలర్ఫుల్ గా ఉండడానికి? ఓకే మ్యామ్. ఓకే, సేమ్ అన్నిటికీ మనం డ్రాయింగ్ పైన కన్నా రేజింగ్ హ్యాండ్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. సో మీరు అది రేస్ చేసినప్పుడంతా మేడం కి డీవియేట్ అయిపోతూ ఉంటుంది. సో డోంట్ ఫోకస్ ఆన్ రేజింగ్ ద హ్యాండ్. మీద అయిపోగానే స్క్రీన్ పైన మీ కెమెరా ఫోకస్ చేయండి. మేడం ఫస్ట్ కంప్లీట్ చేయనియండి, అయిన తర్వాత మీరు అన్ని చెక్ చేస్తారు. సో ఫోకస్ ఆన్ ద డ్రాయింగ్ ఫస్ట్. ఎస్ మేడం. యా ఓకే మేడం. Okay, now take this green pen, dark green. Here the spaces draw చేస్తున్నాం. Okay. So now they take this dark green pen. Leaves draw చేద్దాం ఇప్పుడు. Observe carefully. మనం డైరెక్ట్ గా డ్రా చేసేసుకోవచ్చు. No need of any outlines. Observe this carefully.
సో లీవ్స్ కొంచెం అప్వర్డ్ వెళ్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా దిస్ అవుట్లైన్. ఇన్ గ్రీన్ పెన్ తోనే మనం అవుట్లైన్ డ్రా చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి, అంతే కలర్ ఫిల్ చేసుకోవాలి. Again same this side. ఇన్ని లీవ్స్ అని కౌంట్ లేదు, మాక్సిమం లీవ్స్ ఎన్ని వచ్చితే అన్ని డ్రా చేయండి. ఓకే, again for this ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ వేసుకున్న కర్వ్ కి వేద్దాం. ఇప్పుడు ఈ లైన్ కి వేస్తున్నాం, ఫోర్త్ లైన్ కి. ఈ స్పేస్ లో, ఇక్కడ తక్కువ ఉన్న స్పేస్ లో వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటే, ఒక లీఫ్ పట్టే స్పేస్ ఉంటే, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్.
ఓకే, ఇక్కడ ఏదైతే ఒకటి ఉందో దానికి డ్రా చేస్తున్నాం. ఈ కార్నర్ లో ఉన్నదానికి ఓకే. ఇప్పుడు పైన లీవ్స్ డ్రా చేసుకోవటం. లీవ్స్ లైన్ తో పాటు బెండ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, లైన్ డైరెక్షన్ ని ఫాలో అవ్వాలి. ఈ లైన్ డైరెక్షన్ ఇటు ఉంది, సో ఈ లీవ్స్ అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఈ లైన్ డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ ఉంది, సో ఈ లీవ్స్ అన్ని అప్వర్డ్ ఫాలో అవుతున్నాయి. ఈ లైన్ షేప్ ఎలా ఉంటే ఈ లీవ్ షేప్స్ అలా ఫాలో అవ్వాలి. ఈ మనం ఏదైతే సెంటర్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ డైరెక్షన్ ని ఫాలో అవుతూ డ్రా చేసుకోవాలి లీవ్స్ ని. ఓకే, ఓకే, విత్ దిస్ మనకి లీవ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి.
ఓకే, మనం ఇప్పుడు బార్డర్ డ్రా చేసుకోవాలి అండ్ ఇన్సైడ్ కలర్ ఫిల్ చేయాలి విత్ దిస్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్, రేడియం టైప్ ఎల్లో ఉంటుంది కదా, ఆ కలర్ తీసుకోండి ఇన్సైడ్ ఫిల్లింగ్ కోసం. Any light color in a sense yellow or lemon yellow, ఈ టూ కలర్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లెమన్ ఎల్లో కలర్ ఉంటే ఇదే ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ కలర్ లేకపోతేనే దెన్ యూజ్ దిస్ ఎల్లో. ఓకే, Nagalakshmi, what's your doubt? Ma'am, Yeah, ma'am, I can use this color, ma'am. which color, ma? Lemon yellow, ma'am. Lemon yellow you can use, that's what I'm saying, ma. Okay, ma'am. Trupini Vasant Kalyani. మ్యామ్ అది మ్యామ్ బై మిస్టేక్ గా ఇక్కడ వేయాల్సినవి కొన్ని లీవ్స్ No problem, no problem. మరి ఆ లైన్ కంప్లీట్ గా వేసేయాలా మేడం? Yeah, draw it, ma. No Thank you. problem. ఓకే మ్యామ్. Use lemon yellow, ma. Use lemon yellow. This one. Okay, let's start filling this background color. It is difficult for you to fill the entire background with this simple sketch. So మనం ఏం చేస్తామంటే slanting lines ని draw చేస్తాం. Observe very carefully. మనం slanting lines ని draw చేయాలి like this. Only one side lines. దగ్గరికి. Okay? Observe carefully. మనం slanting lines ని draw చేస్తున్నాం. Okay? Observe carefully, ma. ఇలా మనం స్లాంటింగ్ లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా స్లాంటింగ్ లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ ఫ్లవర్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ స్పేస్ వదులుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా రాకపోయినా నో ప్రాబ్లం, బట్ ఆల్ లైన్స్ మస్ట్ బి దగ్గరగా ఉండాలి. అన్ని లైన్స్ దగ్గర డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ ఫ్లవర్ దగ్గరకు వచ్చినప్పుడు నేను గ్యాప్ ఇస్తున్నాను, అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్స్ వదులుకోవాలి. ఓకే, మీ దగ్గర ఎల్లో ఉన్నా యూజ్ చేయండి, ఆర్ ఇది లెమన్ ఎల్లో ఉన్నా యూజ్ చేయండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం.
లీవ్స్ మధ్యలో ఆ స్పేస్ వదులుకుంటూ లైన్స్ డ్రా చేయాలి. ఎగ్జాక్ట్ గా ఈ లైన్ ఈ కార్నర్ కి మీట్ అవ్వాలని లేదు. మనం ఇక్కడ స్లాంటింగ్ లైన్స్ ఈ స్పేస్ మొత్తం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం అంతే. యూ కెన్ ఫిల్ లైక్ దిస్ ఆల్సో. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడంతా స్లాంటింగ్ లైన్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా స్లాంటింగ్ లైన్స్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. మాక్సిమం బ్లాక్ కలర్ కి టచ్ అవ్వకుండా ట్రై చేయండి, బికాస్ ఇది లైట్ కలర్, సో బ్లాక్ కలర్ ని అబ్జర్వ్ చేసుకుని మీ బ్యాక్గ్రౌండ్ ని స్పాయిల్ చేస్తుంది. లైన్స్ అన్ని ఆల్మోస్ట్ దగ్గరికి డ్రా చేయండి, ఎక్కువ స్పేస్ ఇవ్వద్దు. లైన్ కి మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. స్లాంటింగ్ లైన్స్ ఎక్కడి నుంచి అయినా డ్రా చేసుకోవచ్చు, బట్ అన్ని ఒకే సైడ్ ఆఫ్ స్లాంటింగ్ లైన్స్ ఉండాలి. ఓకే,
Yeah, very good. Pranav and Prasista, very good. Pranav, just show your drawing. Okay. జోష్న జస్ట్ కరెక్ట్ గా పెట్టినన్న కెమెరాకి జస్ట్ ఫోకస్ మేడం చూస్తారు. Yeah, good Nana. Nice. Yeah, nice. Havisha, Manasa. Very good. Hamsika, yours also beautiful. Sai Sharma, yours also good. Harshita, yeah, everyone good. Manjusha, yours also good. Revan Sai. Good, everyone good. అక్షయ చూపించిన అన్ననేది షో యువర్ డ్రాయింగ్. ఓకే. Yeah, nice. Nice, Nana. Akshay, yours is good. Sakit, you can show your drawing, Nana. Yeah, nice. Rashmita, yours also good. I think you are still drawing. So now we have to draw this border with the black sketch.
You can use scale also, no problem. ఓకే, ఈ బార్డర్ ప్లేస్ లో మనం జస్ట్ ఒక ఇంటూస్ ని డ్రా చేస్తాం. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, జస్ట్ ఇంటూస్. ఓకే, ఒక ఇంటూని డ్రా చేసి దాన్ని కనెక్షన్, దెన్ ఒక డైమండ్ షేప్ ని ఫామ్ అయ్యేలాగా డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇలా డైమండ్ షేప్ ని ఫామ్ చేస్తూ వెళ్ళటమే. ఓకే, ఇక్కడ ఒక స్పేస్ వదులుకున్నాము. మనం ఏదైతే 4 సైడ్స్ డ్రా చేసుకున్నామో అప్పుడు ఇలా బాక్స్ ఫామ్ వచ్చింది కదా, ఈ ఎడ్జెస్ లో, ఈ కార్నర్స్ లో, ఆ స్పేస్ ని లీవ్ చేసుకొని మళ్ళీ అగైన్ హియర్ కంటిన్యూ చేయటమే, లైక్ దిస్. ఇంటూ డ్రా చేసుకోవటం అండ్ జాయిన్ చేయటం, అంతే. Yeah, Lakshmi, you can show your art, ma. Yeah, it's nice. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు అగైన్ ఇలా ఒక ఇంటూ పెట్టుకోండి, దెన్ యూ కెన్ కంటిన్యూ. ఈ అప్వర్డ్ పేపర్ కి టచ్ అవ్వాలి అండ్ డౌన్ దిస్. ఇన్ దిస్ బాక్సెస్ మనం ఏ కలర్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, ఎనీ కలర్స్ యువర్ విష్. ఐఎమ్ యూజింగ్ దిస్ రెడ్ అండ్ yellow. Any 2 color combinations, you can use any 2 color combinations. Okay, any 2 color combinations. I'm using red and yellow.
ఆల్టర్నేట్ గా డ్రా చేస్తూ వచ్చేసేయండి. Or you can leave this in empty also. దీన్ని వైట్ గా కలర్ లో కూడా వదిలేసేయచ్చు, యువర్ విష్. ఓన్లీ సింగిల్ కలర్ ని మాత్రమే ఫిల్ చేసి ఇక్కడ ఎంటీగా కూడా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఎనీ అదర్ కలర్ ఆల్సో యూ కెన్ ఫిల్. Any 2 color combinations you can use. ఇక్కడ మీరు జిగ్జాగ్ గా కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలాంటి ఫ్లవర్స్ లో వాటిల్లో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇలాంటి బాక్సెస్ లో యూ కెన్ యూజ్ జిగ్జాగ్. Yeah, this is final one. మనం కంప్లీట్ చేసేసాం. మీరు ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ 4 sides సేమ్ కలర్ యూజ్ చేయండి. 4 sides మనం సేమ్ కలర్ కాంబినేషన్ ని యూజ్ చేయాలమ్మా. 4 side borders లో సేమ్ కలర్ కాంబినేషన్ రావాలి. ఎనీ 2 కలర్ కాంబినేషన్స్ ని మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.
Now, students, if you've completed, just the ఒకసారి మీ కెమెరా దగ్గరికి ఫోకస్ గా పెట్టండి. మేడం చూస్తారు అందరివి. No need to raise your hands. So మీరందరూ కెమెరా దగ్గరికి పెడితే she can swipe చేసుకుంటూ she can see all the drawings. So whoever is completed, just put it towards the camera. రేవంత్ మీది కెమెరా రావట్లేదు నాన్న, ఒకసారి చెక్ చేసుకో. Yes, now it's coming. Yeah, Raven, yours nice. Border is very good. And Havisha, yours also good. Yeah, Manogna and Manuja, both of you good. Yeah, Janani. Srivalli, Asrita, everyone good. Anand, Sai Sharma, good. No need to raise your hands, ma. I will see all of yours. Shanmukha Vasista, Anand, Harshita, everyone good. Harshita Devi, Nikita, good. Srivalli, yours good. Nityanvi, good. Manasa, yours also good. Yeah, Pranav, good. You both are good. Sakit, yours also good. Yeah, everyone, really, you all are drawn very well. So I think we have like a lot of upcoming artists from this group. Yes, Wonderful madam. drawings are coming up. Yeah, madam. Really, అందరిది చాలా అంటే చాలా బాగుంది మేడం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. Yes, yes. Yeah, I think the session has gone very well, Swarna. A very well session where the children have participated very well and the teacher was pretty good. I hope all the children have enjoyed it. So, మీరు ఇంకా complete చేయని వాళ్ళు, let them complete and put a post in the group, Amma. Yes. I'll just drop a note in the group also. Once they complete, they can share it in their respective groups. Yes, with the names కింద పెట్టుకుని ఆ picture మీద వాళ్ళ పేరు రాసి let them take a photo and send it. Okay. Yeah, okay. Yeah, madam. So thank you, Pavitra. Such a wonderful madam. session for all these students. So Yeah, thank very you. encouraging for them. I can say that it's very encouraging for them during this pandemic time. So thank you so much. Yeah. Students, Thank in you, case madam. you haven't completed, so you can still complete the pending drawing, and then slowly like write your name also, and then take a nice picture and put it in your respective groups. So with this, we'll conclude today's session, and we all will meet up in the next week's session. But don't forget to practice the yoga, which Harita madam has taught you last week, which is very much important during this pandemic time. Okay, so please do practice that, and we'll meet next week. Namaste.